అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సీ ఫుడ్ లవర్స్ అందరికీ కూడా చేపలతో ఏ రెసిపీ చేసినా చాలా ఎంజాయ్ చేసి తింటారు. ఈరోజు మనం 2 రకాల చేపల రెసిపీస్ చూడబోతున్నాం. అందరూ బాగా ఎంజాయ్ చేసి తినేటటువంటి ఈ చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో అంత వంజరం వెరైటీ చేపని తీసుకుని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచాను. వీటిని మ్యారినేట్ చేయడానికి ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసి చేప ముక్కలకి బాగా కోటయ్యేట్టు రబ్ చేయాలి. మీకు ఒకవేళ వంజరం చేప దొరక్కపోతే మీరు వేరే ఏ వెరైటీ అయినా కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కోట్ చేసి ఉంచడం వల్ల కూరలో వేసినప్పుడు మంచి టేస్ట్తో ఉంటాయి. దీన్ని పక్కన పెట్టి కూర చేయడానికి ఒక మట్టి పాత్రలో నేను 4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. నువ్వుల నూనె కూరకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మీకు కావాలంటే దీనికి బదులు కొబ్బరి నూనె, పల్లీల నూనె లాంటివి కూడా వాడుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన 30 చిన్న ఉల్లిపాయలు వేసి కలపాలి. ఇవి లేకపోతే మీరు 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత కట్ చేయకుండా ఒక 15 చిన్న ఉల్లిపాయలు, 15 స్కిన్ తీసిన వెల్లుల్లి రబ్బలు వేసి కలపాలి. ఉల్లిపాయలు ఇలా ఎక్కువ వేస్తేనే ఈ కూర బాగుంటుంది. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు, అంటే సుమారుగా 10 నిమిషాలు వేయించాలి. తర్వాత చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు కూడా వేసి కలుపుతున్నాను. అలాగే 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఎంత బాగా రంగు మారాయో. ఇప్పుడు చిన్నగా తరిగిన 4 పండు టొమాటోల్ని వేసి కలపాలి. మీరు వాడే ఫిష్ క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయల్ని, టొమాటోల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. సో టొమాటోలు మగ్గిన తర్వాత నేను 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత 3 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి కలపాలి. ఈ గ్రేవీ కరెక్ట్గా ఉంటేనే కూర బాగుంటుంది. చూస్తున్నారు కదా, మసాలా వేగిన తర్వాత నేను 1 కప్ అంత చిక్కటి చింతపండు రసాన్ని వేసి కలుపుతున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఈ నీళ్లు బాగా మరిగి ఇందులో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఫిష్ పీసెస్ వేయాలి. సో కనీసం 5 నిమిషాలు దీన్ని మరిగించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ వేసి అలానే వదిలేయాలి. 1/2 నిమిషం తర్వాత గరిటెతో కాకుండా ఇలా మట్టి పాత్రని కలిపి ఫిష్ని కలయపెట్టాలి. ఇలా చేస్తే గ్రేవీ వీటికి బాగా కోట్ అవుతుంది. మట్టి పాత్రకు ఒక మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఈ పాయింట్లో కూరని తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి పొయ్యి కట్టేయచ్చు. అంతే, వంజరం చేప కూర తయారైనట్టే. ఇది పుల్లగా కారంగా భలే ఉంటుంది. దీన్ని ప్లెయిన్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫిష్ పీసెస్ని తీసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ బాగా వస్తుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చేపల పులుసు వేరే లెవెల్లో అదిరిపోయిందండి. మరి చేపల వేపుడు లేకుండా ఎలా చెప్పండి. చాలా డిఫరెంట్ అయిన అరిటాకు చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ ఫ్రైకి మసాలా పేస్ట్ కోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 3 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ అంత మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర,
1 టేబుల్ స్పూన్ అంత వేయించిన శనగపప్పు, 5 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే ఒక చిన్న మామూలు ఉల్లిపాయ వాడుకోవచ్చు. తర్వాత తరిగిన అల్లం, 5 వెల్లుల్లి రబ్బలు, 4 చింతపండు ముక్కలు, 12 బ్యాడ్గి ఎండుమిరపకాయలు వేసి మొత్తం కలిపి వేయించాలి. ఈ బ్యాడ్గి ఎండుమిరపకాయల వల్ల మంచి కలర్ యాడ్ అవుతుంది. కారం కూడా బాగానే ఉంటుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని కనీసం 5 నిమిషాల పాటు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత కల్లుప్పు, 1/2 టీ స్పూన్ అంత పసుపు కలపాలి. పసుపు వేసిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి, లేదంటే అది చాలా త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసిన తర్వాత 1/2 చెక్కంత నిమ్మరసం పిండాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారి రుబ్బాలి. ఇలా రఫ్గా కొన్నిసార్లు రుబ్బిన తర్వాత నీళ్లు పోసి ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఎరిమీను చేప వాడుతున్నాను. ఎరిమీనుని ఇంగ్లీష్లో ఎంపరర్ ఫిష్ అని అంటారు. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీనిపైన 2 వైపులా ఘాటుకు పెట్టాలి. ఇలా చేస్తే మసాలా చేపకి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం డీప్గా కట్ చేస్తే లోపలికి మసాలా ఈజీగా వెళ్తుంది. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని చేప మీద వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పి మళ్ళీ మొత్తం అప్లై చేయాలి. ఇలా చేపలన్నిటికీ మసాలా రాయాలి. మీకు ఒకవేళ ఎరిమీను దొరకపోతే మీరు ఏ వెరైటీ ఫిష్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా మసాలా మొత్తం రాసిన తర్వాత ఒక క్లింగ్ ర్యాప్తో ఇదంతా మూసేసి 1 గంట సేపైనా పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. నేను ఇక్కడ ఒక అరిటాకుని సగం చేసి 2గా తీసుకుంటున్నాను. వీటిపైన నూనె రాసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచిన ఒక్కొక్క చేపని ఆకు మీద పెట్టాలి. దీన్ని ఇంకొక ఆకుతో మూసి ఇలా అరిటాకు స్టెమ్తో కానీ ఏదైనా దారంతో కానీ పొట్లంలాగా చేయాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి పెనాన్ని వేడి చేసి సరిపడా నూనె వేయాలి. అరిటాకులో సీల్ చేసిన చేపల్ని ఇలా పెనం మీద పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. వీటిని ఒక్కొక్క వైపు కనీసం 1/2 గంట సేపు కాల్చాలి. 1/2 గంట తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పి ఇంకొక 1/2 గంట సేపు కాల్చాలి. సో 2 వైపులా ఇవి కాలడానికి కనీసం అరగంట పడుతుంది. అప్పుడే ఈ అరిటాకు ఫ్లేవర్స్ అన్నీ చేపలకి బాగా పడతాయి. ఒకవేళ మీరు చిన్న చేపలు యూజ్ చేస్తుంటే ఒక్కొక్క వైపు 7 నిమిషాలు కాలిస్తే సరిపోతుంది. సో అరగంట తర్వాత నేను వీటిని పెనం మీద నుంచి తీసేసి సీల్ ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మసాలాలో చేపలు ఎంత అద్భుతంగా ఉడికాయో. నెమ్మదిగా కాల్చడం వల్ల ఇవి మరీ ఎక్కువగా మాడిపోకుండా చక్కగా ఉడికాయి. మామూలు ఫిష్ ఫ్రై కన్నా కూడా ఇది చాలా స్పెషల్ అండి. ఒకటి అరిటాకు ఫ్లేవర్ వల్ల, ఇంకొకటి మసాలా పెనానికి అంటుకోకుండా ఇలా చేపకి పట్టి ఉండటం కూడా చాలా బాగుంటుంది. 2 అద్రిపోయే చేపల రెసిపీస్ చూశారు. సో మీరు ఎప్పుడు రొటీన్గా చేసుకునే చేపల కూర కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.